Hi everyone, welcome to GS and JS Education channel. SSC CGL 2024 9th September 2024 na first shift na vachina paper general awareness. First question, who among the following has authored the play Neel Darpan? Options, Motilal Nehru, Chittaranjan Das, Deenabandhu Mitra, Sarojini Naidu. Answer, Deenabandhu Mitra. ఇక్కడ ఇదేంటంటే నీలిమందు పంటను రైతులు పండించమని బ్రిటిష్ వారు అప్పుడు దదోన్ అనే రుణాలు ఇచ్చేవారు. ఆ రుణం ఇచ్చినాక కూడా దాని మీద అధిక వడ్డీ ఇచ్చేవారు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది విష్ణుచరణ్ బిష్ణోయ్ అండ్ దిగంబర బిష్ణోయ్. ఇది గోవిందాపూర్ గ్రామంలో వెస్ట్ బెంగాల్లో జరిగింది. అయితే వీళ్ళు నిరసన చేసినందుకు గాను నీలిమందు కమిషన్ టవర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే దీన్నంతటిని కూడా నాటక రూపంలో తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతున్నారు, దీనబంధు మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వాస్ ఓన్ బై ద లతా మంగేష్కర్ ఇన్ ద ఇయర్ 2001? ఆప్షన్స్, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, భారతరత్న. ఆన్సర్, భారతరత్న. లతా మంగేష్కర్ గారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందినవారు. వారికి పద్మభూషణ్ 1969లో వచ్చింది, పద్మ విభూషణ్ 1999లో వచ్చింది అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1989లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ? ఇక్కడ బేసిసిటీ ఆర్డర్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ బేసిసిటీ అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఒక అయాన్ ఎన్ని ఉంటాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బేసిసిటీ అంటారు. ఇక్కడ అన్ని ఇచ్చారు. లిథియం హైడ్రాక్సైడ్ ఒకటి, సోడియం హైడ్రాక్సైడ్ ఒకటి, పొటాషియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడు. దాని యొక్క ఆర్డర్ అడుగుతున్నారు. సీజియం హైడ్రాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, లిథియం హైడ్రాక్సైడ్లో తక్కువగా ఉంటుంది. ఆన్సర్, సీజియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ గ్రేటర్ దెన్ సోడియం హైడ్రాక్సైడ్, గ్రేటర్ దెన్ లిథియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద ప్రార్థనా సమాజ్ ఇన్ ముంబై ఇన్ 1867? క్వశ్చన్, ప్రార్థనా సమాజ్ను ముంబైలో 1867లో స్థాపించింది ఎవరు అడుగుతున్నారు. ఆప్షన్స్, ఆత్మారాం పాండురంగ, గోపాలకృష్ణ గోఖలే, శ్రీరామ్ బాజ్పేయి, రామ్ మోహన్ రాయ్. ఆన్సర్, ఆత్మారాం పాండురంగ. ఈ ప్రార్థనా సమాజ్ అనేది ముంబైలో స్థాపించారు. అందులో క్వశ్చన్లోనే ఇచ్చారు. ఎంజి రనడే, ఆర్జీ భండార్కర్ గారు వీళ్ళు స్థాపించడంలో ప్రముఖులు. వీళ్ళు ఓన్లీ వన్ గాడ్, భగవంతుడు ఒక్కడే అనే నినాదంతో వచ్చారు. వీరి యొక్క పత్రిక సుబోధ. పుండరీపురంలో అనాథ శరణాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. శ్రీరామ్ బాజ్పేయి గారు సేవా సమితి బాయ్ స్కౌట్ని స్థాపించారు అండ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజ్ను 1828లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, who among the following formed the Bihar Provincial Kisan Sabha in 1929? Options, Kunwar Singh, J.M. Sengupta, Jayaprakash Narayan, Swami Sahajananda Saraswati. Answer, Swami Sahajananda Saraswati. Bihar Provincial Kisan Sabha BPKS అంటారు. ఇది 1929లో స్థాపించారు. ఈ కిసాన్ సభ ఇతను స్వామి సహజానంద సరస్వతి అనే వ్యక్తి ద అదర్ సైడ్ ఆఫ్ ది షీల్డ్, రెంట్ రిడక్షన్ ఇన్ బీహార్ అనేటువంటి బుక్స్ కూడా రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఫస్ట్ గోల్ఫ్ క్లబ్ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్? ఆప్షన్స్, షిమ్లా, గుల్మర్గ్, మైసూర్, కోల్కతా. ఆన్సర్, కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, which article has a similar provision to that of Article 32 and deals with writ jurisdiction? Options, Article 227, Article 228, Article 225,
ఆర్టికల్ 226. ఆన్సర్ ఆర్టికల్ 226. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 ప్రకారం రిట్ని జారీ చేస్తుంది. అదే హైకోర్టుకి ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆర్టికల్ 226. 5 రకాల రిట్లను జారీ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్రవర్మన్ I వాజ్ ద రూలర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్? ఆప్షన్స్ పాండ్య, చోళ, చాళుక్య, పల్లవ. ఆన్సర్ పల్లవ. వీళ్ళు నవీన పల్లవులు సింహవిష్ణువు స్థాపించారు. అయితే ఇతనికి విచిత్ర చిత్రకార పులి అనేటువంటి బిరుదులు కూడా కలవు. చిత్రకార పులి అంటే చిత్రలేఖనాలకు సంబంధించిన సేవలు చేసినందుకు గాను ఇతనికి ఇచ్చినటువంటి బిరుదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.